నందమూరి బాలకృష్ణ మూవీస్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాయో మనకు తెలిసిందే. ఫ్లాప్ వచ్చినా, హిట్ వచ్చినా ఒకేలా ఉండడం ఆయన నైజం. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' లాంటి హిట్స్ తర్వాత బాలయ్య కరిష్మా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది. 'నరసింహనాయుడు' సినిమా నుంచి ఇప్పటి యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యారు బాలయ్య. కానీ 'లక్ష్మీనరసింహ' మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నటించిన 'విజేంద్రవర్మ', 'అల్లరిపిడుగు', 'వీరభద్ర', 'మహారథి', 'ఒక్క మగాడు', 'పాండురంగడు', 'మిత్రుడు' సినిమాలు ఎలాంటి డిజాస్టర్స్ అయ్యాయో మనకు తెలిసిందే. బాలకృష్ణ దర్శకులకు అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. వరుసగా 7 ఫ్లాపులు రావడానికి కారణమేంటో, ఆ సినిమాలు ఏ రీజన్స్‌తో ఫ్లాప్ అయ్యాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. మొదటగా 'విజేంద్ర వర్మ' మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీకి విజేంద్ర ప్రసాద్ కథ అందించగా, స్వర్ణ సుబ్బారావు దర్శకత్వం వహించారు. 'లక్ష్మీనరసింహ' మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ సినిమాని ఒప్పుకున్నారు బాలయ్య. 2004 డిసెంబర్‌లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది మూవీ. కొన్ని ఏరియాలో అయితే ఫ్యాన్స్ బాలయ్య కటౌట్‌లతో రోడ్లు మొత్తం నింపేశారు. మూవీ స్టార్ట్ అవ్వడమే బాలయ్య గారు పెద్ద రాయిపైకి ఎక్కే ఎపిసోడ్‌తో స్టార్ట్ అవుతుంది. ఆ సీన్ చూసిన వెంబడే 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమాలో ట్రైన్ వెనకాలకి వెళ్ళే సీన్ జ్ఞాపకం వస్తుంది ఆడియన్స్‌కి. ఏదో ఒక్క సీనే కదా పర్వాలేదు అనుకుంటాం మనం. హీరో తన గతం గురించి తెలుసుకోవడానికి హైదరాబాద్ వస్తాడు. అక్కడ ఈ హీరోయిన్ సంగీత ఎంట్రీ సీన్ మూవీకి అస్సలు యూజ్ కాదు. మూవీలో ఎమోషన్ మాత్రమే కనిపిస్తుంది. సెంటిమెంట్ సీన్స్ ఒక్కటి కూడా ఆకట్టుకోవు. క్లైమాక్స్‌లో కూడా బాలయ్య డిఫరెంట్ గెటప్‌లో కనిపించినా అవేవి మనకు ఏ ఫీలింగ్ తెప్పించవు. అలా అని మూవీ కూడా మొత్తం బాగా లేదని చెప్పడం కూడా తప్పే. అక్కడక్కడ కొన్ని సీన్స్ హైలైట్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. అలా అని కొన్ని సీన్స్‌కే మూవీ బాగుందని కూడా చెప్పలేం. ఫస్ట్ డే నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది మూవీ. ఈ మూవీ రిలీజ్ అయిన 20 రోజులకే 2005 సంక్రాంతికి విడుదలైన మూవీస్ బాగుండడంతో 1 మంత్‌లో ఈ మూవీని మర్చిపోయారు ఆడియన్స్. నెంబర్ 2 వీరభద్ర. మంచి కమర్షియల్ హంగులతో భారీ ఫ్యామిలీ సెంటిమెంట్‌తో తెరకెక్కింది ఈ వీరభద్ర. 2005 వేసవిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది మూవీ. ఇంటర్వెల్ వరకు సిస్టర్ సెంటిమెంట్ మాత్రమే కనిపించేలా చేశాడు దర్శకుడు రవికుమార్ చౌదరి. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లో డెప్త్ లేకపోవడం, సాంగ్స్ ఆకట్టుకోకపోవడం, అలాగే హీరో హెయిర్ స్టైల్ చూసి జీర్ణించుకోలేకపోయారు ఆడియన్స్. బాలకృష్ణ మాస్ ఎలిమెంట్స్ మాత్రమే బాగున్నాయి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్‌కి పెద్దగా యూజ్ లేదనే చెప్పొచ్చు. ఇంటర్వెల్‌లో ట్విస్ట్ బాగున్నా దానికి తగ్గ డెప్త్ హ్యాండిల్ చేయలేకపోయాడు దర్శకుడు. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది వీరభద్ర. బాలయ్య, సియాజీ షిండే మధ్య వచ్చే ఎపిసోడు జనాలు విలన్స్ కాళ్ళను గాలిలోకి లేపే ఎపిసోడ్ మాత్రమే ఆకట్టుకుంది సినిమాలో. నెంబర్ 3 అల్లరి పిడుగు. బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో కనిపించిన చిత్రం ఇది. అప్పటి వరకు ఈ మూవీ కంటెంట్‌తో చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. దాదాపుగా 5 నెలలు గ్యాప్ తీసుకొని ఈ సినిమాలో నటించారు బాలయ్య. చిరంజీవికి 'శంకర్ దాదా ఎంబీబీఎస్' లాంటి బ్లాక్ బస్టర్‌ని అందించిన జేఎన్‌సీ ఫరంజీకి దర్శకత్వ బాధ్యత అప్పగించారు బాలయ్య. బాలకృష్ణకి మాస్‌లో ఫాలోయింగ్ ఉంది కదా! కొన్ని మాస్ ఎలివేట్స్ యాడ్ చేస్తే ప్రేక్షకులు ఇష్టపడతారు అన్నట్టుగా కొన్ని సీన్స్ యాడ్ చేశారు దర్శకుడు. ఆడియన్స్ మాత్రం అంగీకరించలేదు. ఈ మూవీ ఫెయిల్యూర్‌కి ఫస్ట్ పాయింట్ బాలకృష్ణనే. ఎందుకంటే బాలయ్య నటించాల్సిన మూవీ మాత్రం కాదు. ఓ కొర్రయి హీరో నటించిన రిజల్ట్ ఇంకోలా ఉండేదేమో మరి. రొటీన్ సీన్స్ మాత్రమే కనిపిస్తాయి. పలానా సీన్ భలే ఉందే అనిపించే సీన్స్ ఒక్కటి కూడా కనిపించవు. ఒక్క సాంగ్ తప్పిస్తే మిగతా సాంగ్స్ కూడా ఆకట్టుకోలేదు. ఎమోషన్, సెంటిమెంట్ చూపించే సీన్స్ చాలానే ఉన్నా దర్శకుడు అవేవి పట్టించుకోలేదు. ఈ 3 వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలయ్య 10 నెలలు గ్యాప్ తీసుకొని 'అల్లరిపిడుగు' తర్వాత ఈసారి వస్తే బిగ్గెస్ట్ హిట్‌ను సాధించాలనే ఉద్దేశంతో 10-15 కథలు విన్నాడు. అవేవి పెద్దగా నచ్చలేదు. ఫైనల్‌గా 'మహారథి', 'ఒక్క మగాడు' కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలయ్య. నెంబర్ 4 'మహారథి'. 'చంద్రముఖి' లాంటి సక్సెస్‌ను రజనీకాంత్‌కు అందించిన పి. వాసుకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఒకే బాలకృష్ణ ఇంటర్వెల్ వరకు ఇద్దరిలా యాక్ట్ చేయడం, ఇంటర్వెల్ తర్వాత ఈ హీరో ఫ్లాష్ బ్యాక్ రివీల్ కావడం, ఫ్లాష్ బ్యాక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందనుకుంటాం. ఇంటర్వెల్ తర్వాత స్నేహ ఎంట్రీ, బాలయ్య డైలాగులు భలేగా అనిపిస్తాయి. కోవె సరళ, జయప్రద మధ్య వచ్చే సీన్‌తో సినిమాపై ఇంట్రెస్టే పోతుంది. ఓ స్టార్ హీరో ముందే మూవీలో మెయిన్ హీరోయిన్ చనిపోతే ఎలా ఉంటుంది? అలాంటి ఫార్ములా తమిళంలో చెల్లుతాయేమో కానీ తెలుగులో కాదు. ఏదో మూవీ అయిపోవాలి కాబట్టి క్లైమాక్స్ పెట్టినట్టుగా ఉంటుంది. బాలయ్య, జయప్రద, నరేష్ లాంటి యాక్టర్స్ నటించాల్సిన మూవీ మాత్రం కాదు. ఎమోషన్, సెంటిమెంట్ సీన్స్ చూస్తే అసలు మనం బాలయ్య మూవీకే వచ్చామా అనిపిస్తుంది. డిస్ట్రిబ్యూటర్లను పీకల లోతుకు ముంచేసింది ఈ మూవీ. నెంబర్ 5 ఒక్క మగాడు.
బాలకృష్ణ కెరీర్‌లోనే కాదు టాలీవుడ్‌కే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ ఒక్క మొగాడు. 2008 సంక్రాంతి బరిలో రిలీజ్ అయింది మూవీ. నరసింహనాయుడు, భారతీయుడు సినిమాలన్నీ హీరోల పాత్రలను కలగలిపి తీశాడు దర్శకుడు అని ఎన్నో విమర్శలొచ్చాయి ఈ సినిమాపై. దర్శకుడు వైవిఎస్ చౌదరి దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించి నష్టపోయాడు. అనుష్క ఎందుకు నటించిందో కూడా అస్సలు అర్థం కాలేదు ప్రేక్షకులకి. డబుల్ మీనింగ్ డైలాగులతో విమర్శలు తెచ్చుకుంది ఈ హీరోయిన్. ఓల్డ్ బాలకృష్ణ కరెంట్ సీన్‌తో వేరే వ్యక్తిని చంపే సీన్‌లో ఓ లాజిక్ గూడా ఉండదు. అలాగే క్లైమాక్స్‌లో విమానం గాలిలో బ్లాస్ట్ అవుతుంది. అందులో బాలకృష్ణ కూడా ఉంటారు. గాలిలో ఏరోప్లేన్ బ్లాస్ట్ అయిన తర్వాత బాలకృష్ణకు ఏం కాదు. కామన్‌గా కింద నడుచుకుంటూ వస్తాడు. సిమ్రాన్ ఓల్డ్ గెటప్‌లో చూసి అస్సలు జీర్ణించుకోలేకపోయారు అభిమానులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ ఫెయిల్యూర్ వెనుక చాలా రీజన్సే ఉన్నాయి. బాలయ్య క్యాస్ట్ గురించి చెప్పే డైలాగ్ ఒక్కటి మాత్రమే హైలైట్‌గా నిలిచింది. నెంబర్ 6 పాండురంగడు. కమర్షియల్ ఫార్ములా ఫెయిల్యూర్ అవుతుందనే ఉద్దేశంతో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలకృష్ణ. కె. విశ్వనాథ్, స్నేహ, టబ్బు, మోహన్ బాబు లాంటి నటులు నటించడంతో ఈసారి బాలయ్యకు బిగ్ బ్రేక్ వస్తుందనుకున్నారు. అందరికీ తెలిసిన కథే అయినా కానీ ఇంకో అన్నమయ్య అవుతుందనుకున్నారు. హీరోయిన్ టబ్బు క్యారెక్టర్ ఆశించిన స్థాయిలో లేకపోవడం పెద్ద మైనస్. ఇంకో విషయం ఏమిటంటే బాలకృష్ణ యాక్టింగ్ కూడా యావరేజే. మూవీ రిలీజ్ రోజు ఆడియన్స్ ఓ రేంజ్‌లో హంగామా చేశారు. విశ్వనాథ్, స్నేహల యాక్టింగ్ మాత్రమే పర్వాలేదనిపించేలా చేసింది. ఆ గెటప్‌లో కూడా బాలయ్యని చూడలేకపోయారు ప్రేక్షకులు. ఇంకో విషయం ఏమిటంటే అప్పటికే బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కిన మూవీస్ ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడం విశేషం. నెంబర్ 7 మిత్రుడు. కొత్త డైరెక్టర్స్‌కి అవకాశం ఇవ్వడంలో బాలయ్య ముందు వరుసలో ఉంటారు. అలాంటిది ఈ సినిమాతో కూడా అదే చేశారు. పెద్ద హీరోలను హ్యాండిల్ చేయలేని మహాదేవ్‌కు అవకాశం ఇచ్చి బిగ్గెస్ట్ మిస్టేక్ చేశారు. కుర్ర హీరో నటించాల్సిన ఈ సినిమాలో బాలయ్య నటించకుండా ఉండాల్సింది. 1, 2 సీన్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి ప్రేక్షకుల్ని. కథ, కథనం, స్క్రీన్ ప్లే ఇలా అన్నీ యావరేజే. ప్రియమణి క్యారెక్టర్ మూవీలో పర్లేదనిపించింది. ఈ సినిమాతో వరుసగా 7 ఫ్లాప్‌లు అందుకున్నారు బాలయ్య. ఈ మూవీస్ తర్వాత బోయపాటి సీను, బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన సినిమా 'సింహ'. ఆ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి.